రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు. భరోసా కేంద్రానికి ఉన్న వైఎస్ఆర్ గారి బొమ్మని, జగనన్న బొమ్మని తీసేస్తారు. వైఎస్ఆర్ క్లినిక్ ఉన్న వైఎస్ఆర్ గారి పేరు తీసేస్తారు. నిజంగా మీరు నిజమైన నాయకులైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే జగనన్న చేసిన దానికన్నా గొప్పగా పరిపాలించండి. జగనన్న చేసిన దానికన్నా గొప్పగా సంక్షేమాన్ని అందించండి. జగనన్న చేసిన దానికన్నా గొప్పగా అభివృద్ధిని అందించండి. అంతేగాని ఉన్న వాటిని నిర్వీర్యం చేస్తూ ఈరోజు కక్ష సాధింపు చర్య చేసుకోవాలంటే గొప్ప గొప్ప వాళ్లే చరిత్రహీనులుగా మిగిలిపోయి కాలగర్భంలో కలిసిపోయారు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మహిళలకి మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి. రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి. యువకులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని కూడా కోరుకుంటూ, జగనన్న ఇచ్చేటివి ఆపేశారు, కనీసం మీరు చెప్పినవైనా కంటిన్యూ చేయండి అని కోరుకుంటూ, ఈరోజు ఈ వెన్నుపోటు దినోత్సవంలో ప్రజలకి అండగా నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్సీపీ అంటే ప్రజల పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ, ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ, ప్రజలకు ఎప్పుడు కూడా అండగా ఉండాల్సిన పార్టీ అని మనం బాధ్యతగా ఉండేవాళ్ళం. కాబట్టి సంవత్సర కాలం ఈరోజు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం. సంవత్సరం కాలం ఇచ్చినా కూడా వాళ్ళు కుంభకర్ణుల్లా నిద్రపోతున్నట్టు నటిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అవినీతితో దాచుకోవటమే పనిగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలలో ముంచేస్తున్నారు. కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అండగా ముందుకు వెళ్ళాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుందని నమ్ముతున్నాం. రాకపోతే ఈ రోడ్ నుంచి పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జగన్ గారి నాయకత్వం.